తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై రాజకీయ విమర్శలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. రిటైర్మెంట్ అనంతరం రావాల్సిన బెనిఫిట్స్, పెన్షన్ బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తమ హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బకాయిలు రాకపోవడంతో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని, కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కొరత వల్ల కాకుండా ప్రభుత్వానికి మనసు లేకపోవడం వల్లే బెనిఫిట్స్ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. భారీ ప్రాజెక్టులు, ఇతర ఖర్చులకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను మాత్రం పట్టించుకోనలేదని విమర్శించారు. మరోవైపు తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు హరీష్ రావును కలిసి తమ సమస్యలను వివరించి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించే వరకు వారి పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.